హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మీ సంధ్య. సో గాయస్, ఇది శ్రీశైలం వ్లాగ్ అనమాట. నేను ఆల్రెడీ పార్ట్ 1 పోస్ట్ చేశాను. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఎవరైతే చూడలేదో. అండ్ ఇది కంటిన్యూషన్ పార్ట్ అనమాట. పాతల గంగలో మేము స్నానాలు అందరం చేసేసి ఇంకా టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయిపోయినాము. అది శివరాత్రి అయినా 2 డేస్ తర్వాత అయినా కూడా అక్కడ ఇంకా బ్రహ్మోత్సవాలు ఉండే అన్నమాట. చాలామంది బై వాక్ కూడా వెళ్తున్నారు ఇంకా కూడా అక్కడ. తిరుపతిలాగా ఇక్కడ 2 వేస్ లేవు. అంటే రావడానికి ఒక వే, వెళ్ళడానికి ఒక వే అన్నట్టు లేదు. ఓన్లీ 1 రోడ్, అదే వేలో రావడానికి పోవడానికి అన్నమాట. సో ఇది డబుల్ డెక్కర్ బస్. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. దట్టు అంత హెవీ, చాలామంది ఉండే ప్యాసింజర్స్. అది కష్టంగా పైకెక్కింది. సో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఎవరైతే కార్లో వెళ్తున్నారో, సేఫ్గా వెళ్తున్నారు. ఇంకా మేము ఫైనల్లీ అయితే శ్రీశైలం మల్లికార్జున దేవుని దగ్గరికి అయితే రీచ్ అయినాము. ఇంకా శ్రీశైలంలో ఏమేమి విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయో నేను మీకు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అట్ ది సేమ్ టైం నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను నేను ఏం మిస్టేక్ చేశానో, అది కూడా చెప్తాను. సో స్టే ట్యూన్. సో ఇంకా మేము టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు ఒకసారి ఇదైతే టేస్ట్ చేద్దాము, మళ్ళీ లోపల దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలియదు కదా అని ఇక్కడైతే ఆగినాం అన్నమాట కొద్దిసేపు. ఇదంతా ఏంటి? ఇదంతా ఏమైంది? ఏమైంది తక్ష? ఏమైంది బేటా? అది ఇంకా తక్ష అయితే షర్ట్ మీద అది మొత్తం పోసేసుకుండు. ఇక్కడ చందమామ అయితే నిమ్మకాయ సోడా అది టేస్ట్ చూస్తుంది. ఇంకా వాడు షర్ట్ ఖరాబ్ చేసుకుంటే వాడు కొద్దిసేపు కూడా అసలు ఉంచుకోడు. సో నేను మగాన్ని రా బుజ్జి అనుకుంటా షర్ట్ ఇప్పేశాడు. అట్లనే తిరుగుతుండు మొత్తం. మేమైతే లోపల చిన్నమామకి తులాభారం చేపించినాం బెల్లంతో. అక్కడ లోపల ఆప్షన్స్ ఉంటాయి, బెల్లం అని, రైస్ అని, షుగర్ అని, సంథింగ్ ఏదో ఉంటుంది ఇంకా. సో మేము పాపకైతే బెల్లంతో చేపించినాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట. సో మాకు ఈ కవర్ ఇచ్చిండు, పసుపు, కుంకుమ, లడ్డు, ఇది ఒకటి రిసిప్ట్లా. మీరు ఎప్పుడైనా తులాభారం చేయించుకున్నారా లేదా మీ పిల్లలకి చేయించారా? శ్రీశైలంలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయింది కమెంట్లో చెప్పండి. మా దర్శనం ఇప్పుడే అయింది. దర్శనం అయితే చాలా బాగా అయింది, దగ్గరికి వెళ్ళి అయింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే తిరుపతిలో మనకి ఎలాగైతే పిల్లలు 1 ఇయర్ లోపు ఉంటే ఫ్రీ దర్శనం లాగా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా. నేను ఆ ఐడియా అసలు పెట్టుకోలేదు. నార్మల్గా వెళ్ళి దర్శనానికి ఎంత టైం అవుతుందో అనుకున్నా. కానీ లైక్ నేను మీకు ప్రీవియస్ వీడియోలో నుంచి చెప్పాలి, ఇది ఒక నాకు దేవుని దగ్గర నుంచి బ్లెస్సింగ్ లాగా అనిపించింది అని చెప్పాను కదా. సేమ్ నాకు ఇది కూడా అట్లనే అనిపించింది. చాలా దగ్గరికి వెళ్ళి దర్శనం అయింది. ఇంకా ఇది వచ్చేసి అన్నదానం లైన్ అన్నమాట, చాలామంది ఉండే. సో ఇక్కడ కూడా పిల్లలు చిన్నగా ఉంటే మనం లోపలికి వెళ్ళి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయొచ్చు. అది నాకు తెలియకుండా మేము లోపల వరకు వచ్చేసినాము. తర్వాత ఇంకా పాప ఏడుస్తుంటే
వాళ్ళని అడిగితే ఇంకా వాళ్ళు మమ్మల్ని లోపలికి పంపించిండ్రు. సో ఇది అన్నమాట లోపలికి వెళ్ళేది. ఇది వెయిటింగ్ హాల్. ఇక్కడ చిన్నపిల్లలు కానీ లేకపోతే వెయిట్ చేయవచ్చు. ఇక్కడ కొంచెం ఓల్డ్ పర్సన్స్ లైన్లో వెయిట్ చేయని వాళ్ళు. ఇది వెయిటింగ్ హాల్. ఇక్కడ నుంచి మళ్ళీ గేట్ ఓపెన్ చేస్తే అన్నదానం రూమ్లకి వెళ్తాం అన్నమాట. పెట్టేసేయాలి సేమ్ 2 వద్దు పప్పు ఈజీగా ఒక రూమ్లో 300 to 400 మెంబర్స్ అయితే సఫిషియెంట్ అవుతారు ఆ రూమ్లో. అండ్ ఇక్కడ మా బాబు అయితే ఏమంతా సతాంచకుండా తింటుండ్రు పిల్లలంతా. నేను మా ఆయన మా అక్క 4 పిల్లలం ఉంటే అక్కడ ఓన్లీ మా మమ్మీ, మా చెల్లి, మా ఇంకొక చెల్లి, మా బావ 4 ప్రశాంతంగా ఇంకొక రూమ్లో తింటున్నారు. చూడండి ఎలా ఉంది. ఆ టెంపుల్లో ఫోన్స్ అస్సలు ఎలా లేవు. సో మీరు సెల్ఫ్గా వచ్చి ఉంటే మీరు కార్లోనైనా అక్కడైనా పెట్టేసుకోండి, లేకపోతే అక్కడ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఫోన్ ఇచ్చేది. ఇంకా స్పెషల్ దర్శనం టికెట్ 300 రూపీస్ ఉంటుంది అనుకుంటా. ఇంకా అది అయిపోయినాక అయితే మేము సాక్షి గణపతి టెంపుల్కి రావాలి అని వచ్చినాము. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి అక్కడ విజిట్ చేసేటివి, అది కూడా చెప్తాను. ఇక్కడ కూడా జనాలు చాలా ఘోరంగా ఉన్నారు. అంటే శ్రీశైలంకి వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్ళి తర్వాత ఈ టెంపుల్ వస్తుంది, ఇంకా వస్తారు కూడా చాలామంది. మమ్మీ చెప్పి ఫోటో తీస్తుంది. ఫోటో తీయన్న కారు నన్ను ఫోటో తీయమా. ఏం చేసావు దక్షు? పార్కింగ్ చేసిన. బొమ్మ కొన్నావు గుడ్డి నువ్వు? ఎవరు ఇప్పించారు? ఇచ్చేసి చెల్లికి ఇచ్చే చెల్లి మెయిన్ టెంపుల్ నుంచి ఈ ప్లేస్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది పాలధార పంచదార అనే ప్లేస్. పెద్దవాళ్ళు కొంచెం నడిస్తే కాళ్ళు నొప్పి వచ్చేటోళ్ళు బెటర్ ఇక్కడికి వెళ్ళకపోవడమే. ఎందుకంటే స్టెప్స్ అంత మంచిగా ఉండవు. ఒకవేళ తీసుకెళ్ళాలన్నా కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి వాళ్ళని. అక్కడ మా మమ్మీ కూడా కాళ్ళు బాగాలేదు కాబట్టి నేను తనతో డిస్కస్ చేస్తున్నా, మమ్మీ వస్తావా, లైక్ ఆర్ యూ ఓకే టు కమ్ అని అడుగుతూనే ఉన్నాం, మళ్ళీ పట్టుకునే ఉన్నాము. బట్ షీ ట్రైడ్ అండ్ కిందికి వచ్చింది. చెప్పాను కదా స్టెప్స్ మంచిగా ఉండవు అని. ఇలా బండల్ ఉంటుంది, మనకి నడవడానికి ఇబ్బంది అవుతుంది. అరౌండ్ 100 పైన ఉంటాయి స్టెప్స్. ఇవి 150 ఉంటాయి అనుకుంటా. సో నీ పెయిన్స్ ఉండేవాళ్ళు, నడవలేని వాళ్ళు బెటర్ రాకపోవడమే. అండ్ మనం కిందికి వెళ్ళేటప్పుడు ఇలా మనకు రైట్ సైడ్ ఇవన్నీ షాప్స్ వస్తూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మొత్తం డౌన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏమి ఉండదు. రైట్ సైడ్ మాత్రం ఇలా చాలా ఉంటాయి. ఇదే మెయిన్ పాలధార పంచదార. వ్యూ ఇలా ఉంటుంది. వాటర్ ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, బట్ ఫ్లో అవుతూనే ఉంటుంది. అక్కడ కొండ ఉండదు, ఏముండదు, జస్ట్ పైకి వెళ్ళి పడుతూ ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం ఫిల్టర్ వాటర్ కూడా పనికిరావు, చాలా స్వీట్గా బాగుండే వాటర్ అయితే. జనాలు కూడా ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఎంత ఇబ్బంది అయినా సరే నడుచుకుంటూనే వస్తున్నారు. ఫలధార అంటే శివుణ్ణి 4 మీదకి వెళ్ళి వచ్చేది అన్నట్టు. ఇంకా పంచదార అంటే పంచ అంటే 5 కదా, అట్లా
5 ఆస్పెక్ట్స్ నుంచి వచ్చేది అన్నట్టు, 5 ఫార్మ్స్ ఆఫ్ శివ నుంచి వచ్చేది అన్నట్టు అన్నమాట. ఈ పలధార పంచదార చాలా ప్లేస్గా భావిస్తారని ఇక్కడ. మేము పలధార పంచదార మేము కూడా కొన్ని క్లిప్స్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం, ఫొటోస్ దిగినాం. సో గాయస్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ప్లీజ్ నన్ను అక్కడ కూడా సపోర్ట్ చేయండి. పిక్స్ అండ్ స్టోరీస్ కూడా పోస్ట్ చేస్తాను, సో దట్ యూ విల్ డోంట్ మిస్ ఇట్. సో ఇంకా మేము దీని తర్వాత అయితే వ్యూ పాయింట్, శ్రీశైలం వ్యూ పాయింట్కి అయితే మేము పోయినాం. మేము యాక్చువల్లీ విజిట్ చేయాలనుకున్న ఇంకా 2-3 ప్లేసెస్ ఉన్నాయి. ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్కి వెళ్ళాలి, శిఖరేశ్వరి టెంపుల్కి వెళ్ళాలని చాలా అనుకున్నా. బట్ చెప్పాను కదా మిస్టేక్ చేశానని, ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా. మేము అరౌండ్ 8కి అక్కడ రీచ్ అయినాం పాతాళగంగ, బట్ 10 వరకు అక్కడే ఉన్నాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే అక్కడ 2 hours వేస్ట్ చేయడం వల్ల మేము ఈ ప్లేసెస్ విజిట్ చేయలేదు. సో గైస్, మీరు శ్రీశైలం వెళ్తే మాత్రం ఈ ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ ఈజ్ ఆబ్వియస్లీ శ్రీశైలం, దాని తర్వాత పాతాళగంగ కూడా మీరు స్నానాలు చేయకపోయినా సరే ఒకసారి విజిట్ చేసి రండి. శ్రీ సాక్షి గణపతి స్వామి టెంపుల్, చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం, పాలధార పంచదార, ఇష్టకామేశ్వరి దేవు టెంపుల్ అండ్ శిఖరేశ్వరి టెంపుల్. శిఖరేశ్వరి టెంపుల్ అయితే నేను చాలా వెళ్ళాలి అనుకున్నా, బట్ అవ్వలేదు. గైస్, మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అవి కూడా మేము విజిట్ చేస్తుండే, బట్ అప్పటికే లేట్ అయిపోతే, మళ్ళీ చెప్పాను కదా గేట్స్ క్లోజ్ అయిపోతే నైట్ 9 తర్వాత ఇటు నుంచి అక్కడికి, అటు నుంచి ఇక్కడికి వెహికల్స్ అన్నీ స్టాప్ చేస్తారు. సో మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇవన్నీ కీ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని స్టార్ట్ అవ్వండి శ్రీశైలంకి. అండ్ మేము విజిట్ చేసిన ప్లేసెస్లో అయితే ఎక్కడ కూడా ఎంట్రీ ఫీజ్ ఏం లేదు. సో అలా మేము అక్కడ శ్రీశైలంలో అయితే ఈ ప్లేస్ విజిట్ చేసినాం. ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ అన్నట్టు స్టార్ట్ అయినాం. మధ్యలో స్నాక్స్ బ్రేక్ తీసుకున్నాం. అండ్ అదే రోజు ఎగ్జాక్ట్గా రేవంత్ రెడ్డి వస్తుండు. అప్పుడు టన్నెల్ ఇష్యూ అయింది, అక్కడ చనిపోయిండే కదా 2-3. సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తుండు అన్నట్టు వెహికల్స్ అన్నిటినీ కూడా క్లోజ్ చేసి అప్పుడప్పుడే క్లోజ్ చేస్తుండే. ప్రీవియస్ వ్లాగ్లో చెప్పినట్టు ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పి మళ్ళీ అక్కడే ఆగినాము. అక్కడే పన్నీర్ దోశ తిన్నాం. టీ అయితే చాలా బాగుండే. టీ కూడా అక్కడే తాగేసి ఇంకా చలో రైట్ అని మళ్ళీ ఇంటి దారి పట్టినాం. చెప్పినా కదా రేవంత్ రెడ్డి వస్తున్నాను కాబట్టి చాలా పోలీసులు కూడా ఉండే. ఫుల్ ఆన్ స్ట్రిక్ట్గా ఉండే ఆ రోజు అయితే. ఇంకా మా ఆయన అయితే అది లైవ్ చూసుకుంటా కూర్చుండు రేవంత్ రెడ్డిది. ఇంకా మేము శ్రీశైలంలో ఇవే ప్లేసెస్ విజిట్ చేసినాం. బట్ వచ్చే దారిలో మాత్రం మైసిగండ్ ఇక్కడ ఆగి ఆ అమ్మవారి దర్శనం కూడా చేసుకొని వచ్చినాము. అలా అప్పుడు అరౌండ్ టైం 9:30-10 కావచ్చింది కాబట్టి ఆ టెంపుల్ కూడా క్లోజ్గా ఉండే. గేట్స్ వాడిని ఎంత ఓపెన్ చేయమన్నా వాడు అసలు ఓపెనే చేయలేదు. మేము అలానే వెయిట్ చేస్తున్నాం, ఓపెన్ చేస్తారేమో అని. చేయలేదు. సర్లే ఇంకా అనేసి. కానీ అమ్మవారు మాత్రం మంచిగానే కనిపిస్తుంది. దర్శనం అయితే అయింది అనుకో ఇంకా దూరంకి వెళ్ళి. మీరు కూడా చూడండి ఒకసారి. దాని తర్వాత అయితే ఆయన దండ ఇంకా గాజులు ఇచ్చాడు. చాలా బ్లెస్ఫుల్గా ఫీల్ అయినా ఆ టైంలో, లైక్ అన్నీ వస్తున్నాయి అనుకోకుండా అన్నట్టు.
సో యా, దట్స్ ది ఎండ్ ఆఫ్ ది బ్లాగ్ అనమాట. ఇవి ఏమేమి టాయ్స్ కొన్నారనేది నేను చూపిస్తున్నాను. నార్మల్గా కిడ్స్ అనుకోకుండా ఒక స్పిరిచువల్ జర్నీ ఫ్యామిలీతో చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా మీ ఫ్యామిలీతో కొంచెం టైం తీసి ఒక పక్కన ఉన్న టెంపుల్కి అయినా సరే వెళ్ళండి. మీరు చాలా ఒక మంచి పీస్ అనేది మీకు అనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో సపోర్ట్ గాయ్స్, వీడియోని షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి న్యూ టాలెంట్ని. మీకు మీ ఫ్యామిలీతో ఏదైనా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఉంటే లేదా ఇంకేదైనా ఫన్ మూమెంట్ విత్ ఫ్యామిలీ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్స్. ఐ వాంట్ టు నో. అండ్ యా, bye. Thank you for watching full video and keep supporting guys. Bye.